నాకు ఒక్కోసారి అర్థం కాదు. ఉదయాన్నే అంటే నాకు ఊహ తెలిసి స్కూళ్ళు, కాలేజీలు చదివే రోజుల నుంచి ఏదో ఒక చోట పని చేస్తూనే ఉన్నాను. సెలవులు ఉన్నప్పుడల్లా అంతో ఇంతో ఇంటికి సంపాదించి తీసుకెళ్తానే ఉన్నాను. అలాగే ఆ తర్వాతన ఉద్యోగాల్లోకొచ్చాక రాత్రి పగలు పని చేశాను. ఎంత చేసినా ఏదో ఒక బాధ ఉంటది. విమర్శలు అంటే కుటుంబ పరంగా కడుపు నిండా తిన్న రోజులు ఏదన్నా ఉందంటే ఆహ్, టీవీ నైన్‌లోకొచ్చాక తిరుపతి వెళ్ళాక. ఎందుకంటే అప్పటికొక రూ. 60,000 సాలరీ రావడం వల్ల 3 పూట్ల తినగలిగేటటువంటి సంపాదనొచ్చింది. అంతకు ముందంతా చూసుకున్నప్పుడు ఇంటి అద్దె ఇది పోను ఒక జాగ్రత్తలు పడాల్సిన పరిస్థితి లేదా అప్పుల పాలవుతా ఏదో ఒకటి అమ్ముకుంటా బతికినటువంటి రోజుల నుంచి కాస్త అప్పుడు. ఆ తర్వాత జెమినీ కావచ్చు అట్లాగా తినటానికి ఇప్పుడు లోటు లేదు. కానీ ఇప్పటికి గూడా మిగుల్చుకునేదేం లేదు. మిగుల్చుకోవడానికి అవకాశం లేదు. పైగా కొంతమంది మిత్రులు అప్పుడప్పుడు మొన్న ఫ్లైట్‌లో కలిసినప్పుడో, లేకపోతే జర్నీలో కలిసినప్పుడో, మన బెంగుళూరులో లేకపోతే కాశీలో కలిసినప్పుడు కొంతమంది మీరు కళ్ళు నులుముకుంటా ఉంటారండి మధ్యలో అట్లా ఇట్లాగంటే యెస్ నిజం. నాకు తెలుసు. కొంతమంది నువ్వు తేపుతుంటావు, కొంతమంది మత్తుగా ఉంటుంది అంటే యెస్ నిజం. పొద్దున్నే 4 గంటలకు లెగిసి న్యూస్‌ని సేకరించుకోవడం బిగిన్ చేస్తే, 6 గంటలకి, 6:30కి స్నానం చేసి, 7 గంటలకు ఆఫీస్‌కొచ్చి టైటిల్స్ రాసుకోవడం బిగిన్ చేస్తే, 9 అప్పుడు న్యూ ఈ న్యూస్ మ్యాగజైన్ చేసుకుంటే, ఆ తర్వాతన 11, 12 దాకా 1 గంట దాకా ఈ వీడియోలు చేసుకుంటే, మళ్ళీ డిబేట్లు చేసుకుంటే, మళ్ళీ మధ్యాహ్నం నుంచి ఫ్రెష్‌గా చేసుకుంటే, మధ్యలో గ్యాపుల్లో చేసుకుంటే, రాత్రి 10కి పడుకుంటే ఒక నలుగురు, ఐదుగురం కలిసి తినగలుగుతున్నాం. భోంచేస్తున్నాం. ఎందుకు? నేను నాతో పాటు ఉన్నటువంటి సహచరులు కలిసి. నేను వాళ్ళని సహచరులే అంటాను తప్పించి, ఇది అని కూడా అనను. అందరం పని చేసుకుంటున్నాం. ఒక టీమ్‌గా బతుకుతున్నాం. ఒక ఐదుగురం బతకడానికి పొద్దున్నే 4 గంటల నుంచి రాత్రి 10, 10:30 ఒక్కోసారి అర్ధరాత్రి పూట ఇంపార్టెంట్ ఉంటే ఫోన్ చేసి మెసేజ్ ఇచ్చేటటువంటి మిత్రులు విదేశాల్లో ఉన్నారు. వాళ్ళ నుంచి వాళ్ళు నన్ను మేలుకొల్పుతారు. అప్పుడు వాళ్ళు మేలుకొల్పారని నేనేమి ఫీల్ అవ్వను. ఇంకొంచెం సంతోషపడతా. వాళ్ళకి నేనేమీ చెయ్యను. కేవలం అభిమానంతో మనం చేసే జాతీయవాదంతో పనిచేస్తాం. అట్లాగే సమాజం గురించి మంచిగా ఆలోచిస్తాం దీంతో. ఇంత చేస్తున్నాం గానీ ఎవరి దగ్గర రూపాయి ఆశించలేదు. ఎప్పుడు రూపాయి ఇలా తీసుకున్నటువంటిది లేదు. కానీ ఈ వాగేవాడు వాగుతూనే ఉంటాడు. ఇదంతా నడుస్తూనే ఉంటది. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, ఇంత కష్టపడితే ఒక్క 4 రోజులు రెస్ట్ తీసుకుందాం అనుకుంటే, ఎవరో ఒకళ్ళ జీతం తగ్గించాలి. లేకపోతే ఇంటికి ఖర్చులు తగ్గించుకోవాలి. ఎందుకంటే అత్తేసరు. ఇట్ట డబ్బులొస్తాయి అట్టెళ్ళిపోతాయి. మళ్ళీ నెలాఖరు అయ్యేటప్పటికి డబ్బులు ఎతుక్కోవాలి నేను ప్రతి నెల గూడా. ఇంత తిప్పలు పడుతుంటా నేను. వడ్డీలకు కట్టుకోవాల్సినవి ఉన్నాయి. అట్లాగే కిస్తీలు కట్టాల్సినవి ఉన్నాయి. ఒక కరెంటు బిల్లులు కట్టాల్సినవి ఉంటాయి. అద్దెలు కట్టాల్సినవి ఉంటాయి. పని మనుషులకి ఇవ్వాల్సినవి ఉంటాయి. ఏ ఒక్కటి తేడా వచ్చినా సరే పరువు పోతుంది. పరువు కోసం పనిచేయాల. అనారోగ్యం ఉన్నా, జ్వరం ఉన్నా చూస్తుంటారు కొంతమంది ఒక్కోసారి జ్వరంతో మాట్లాడడం, దగ్గుతో మాట్లాడడం అని. 24 గంటలు 365 రోజులు పనిచేస్తూనే ఉంటే కూడా కడుపు నిండా తిని కళ్ళు మూసుకొని నిద్రపోవడానికి తగినటువంటిది లేదు. కానీ ఈ ధ్రువరాటీలు లేకపోతే ఆల్ట్ జుబేర్లు కొంతమందికి ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది అర్థం కాదు. ఎందుకంటే గూగుల్ ఎట్లిస్తది, యూట్యూబ్‌కి ఎట్లొస్తది, వ్యూస్ ఎట్లొస్తాయి, ఈ కథంతా తెలిసినటువంటిదే. నాకే కాదు ఇవాళ ప్రపంచం మొత్తానికి తెలిసిపోయింది. అయితే ఎక్కడి నుంచినో ఫండింగ్స్ వస్తాయి. ఈ ఫండింగ్స్ వాళ్ళకొచ్చినట్టుగా మావోడు ఇక్కడ జాతీయవాదం మాట్లాడే వాళ్ళకి, రాష్ట్రం గురించి, దేశం గురించి మాట్లాడేవాడికి ఎవడికి 10 పైసలు రాదు. బట్ వాళ్ళకి మాత్రం భలే వస్తా ఉంటాయి. ఇప్పుడు తాజాగా బయటపడినటువంటి అంశం అదే. ఇండియా టుడేనే ప్రొజెక్ట్ చేసుకొచ్చింది. మహమ్మద్ జుబేర్‌కి ఆల్ట్ న్యూస్‌కి పాకిస్తాన్ నుండి, సిరియా నుండి నిధులొస్తున్నాయి అన్నటువంటి విషయాన్ని, ఆళ్ళ అకౌంట్‌లో డబ్బులు పడుతున్నాయి అన్నటువంటి విషయాన్ని ఇప్పుడు ఢిల్లీ పోలీసులు కనుక్కున్నారన్నది.